అత్యంత తీవ్రమైన విషాదం. ఈ విషాదంలోని 21 మంది పాపం చనిపోయారు. సజీవంగా చనిపోయారు. అదేవిధంగా ఏదైతే పాపం ఆ ప్రమాదంలోని 28 మందయితే పాపం హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళు కూడా విషమ పరిస్థితిలోని ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారన్నమాట. దీని అంతటికి కారణం ఒక వ్యక్తి అని చెప్తా ఉన్నారు. దీని ఎనకాల కథంతా నడిపించేది మాత్రం ఇద్దరు భార్యాభర్తలన్నమాట. నిజంగా వాళ్ళని పోలీసులైతే కస్టడీలో తీసుకున్నారు. కస్టడీలో తీసుకున్నా గాని దగ్గర దగ్గర 40 కుటుంబాల్లో అయితే తీవ్ర దుఃఖమైతే ఏర్పడింది. సో, అది ఎక్కడ జరిగింది? 21 మంది ఎలా చనిపోయారు? అసలు ఇది ఎంతటి కారణం? ఎవరనే విషయాలు ప్రతీది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతి విషయం మీకు చెప్తాను. దయచేసి మీరు లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూడడం వల్ల ఏదైతే ఈ టాపిక్ ఉందో, ఈ టాపిక్ మీద ఒక అవగాహన వచ్చేస్తుందన్నమాట మీకు. అసలు ఇది ఎలా జరిగింది? ఇటువంటి సంఘటన నుంచి మనం ఎలా బయటపడాలి? ఒకవేళ జరిగితే గనక అనే విషయాల మీద ఒక అవగాహన వచ్చేస్తుందన్నమాట మీకు. సో, అసలు ఏం జరిగిందంటే ఒక పెద్ద అపార్ట్‌మెంటు. ఆ అపార్ట్‌మెంటు అందరికి అద్దెకిస్తా ఉందన్నమాట. ఆ అపార్ట్‌మెంట్‌లో కనీసం ఫైర్ ఎగ్జిక్యూటివ్ కూడా లేవు. అంటే ఏదైతే అగ్ని ప్రమాదానికి సంబంధించిన సేఫ్టీస్ ఉంటాయో, ఆ సేఫ్టీస్ కూడా లేవుమాట. అంతేకాకుండా దానికి సంబంధించిన పర్మిషన్స్ ఏ ఉంటాయో అపార్ట్‌మెంట్ పైగా కట్టడానికి ఆ అపార్ట్‌మెంట్‌కి పర్మిషన్స్ కూడా లేవు. అంతేకాకుండా ఆ అపార్ట్‌మెంట్‌లోని ఇతర దేశస్తులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? ఆ ఇతర దేశస్తులు కూడా మన ఇండియా వీసా తీసుకోకుండా వచ్చి అక్రమంగా వలస వచ్చి ఇక్కడికి తప్పుడు ఆధార్ కార్డులు సృష్టించి ఆ బిల్డింగ్‌లోనే ఉంటా ఉన్నారు. సో, చూడండి ఎంత దారుణానికి ఒడిగట్టారు చూడండి. అంటే ఏదైతే ఆ బిల్డింగ్‌కి సంబంధించిన ఓనర్స్ ఉన్నారో, భార్యాభర్తలున్నారో అపార్ట్‌మెంట్ మాట. అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన భార్యాభర్త ఇద్దరు కూడా ఇటువంటి అంటే చట్ట వ్యతిరేక పనులు చేస్తూ ముందుకొచ్చారన్నమాట. సో, ఇక్కడేంటంటే ప్రధానంగా చూసుకుంటే అసలు అగ్ని ప్రమాదం జరిగిందక్కడ. ఈ అగ్ని ప్రమాదం జరగడంతోటి ఈ 21 మంది చనిపోవడంతోటి మొత్తం ఏదైతే వ్యవహారం ఉందో వీళ్ళు చట్ట వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. సో, ఎలా జరిగిందంటే అది అగ్ని ప్రమాదం. ఏదైతే అపార్ట్‌మెంట్‌లోని వంట మనిషి ఉంటాడో అంటే అక్కడ కుకింగ్ జరుగుతూ ఉంటది. చాలా మందికి అపార్ట్‌మెంట్‌లోని కొంతమంది ఫుడ్ గట్టా అడుగుతా ఉంటారన్నమాట. సో, అటువంటి ఫెసిలిటీ ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా పెట్టారు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఏదైతే కిచెన్ రూమ్ ఉందో కిచెన్ రూమ్‌లోని ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైతే వంట మనిషి ఉన్నారో ఈ వంట మనిషి అయితే చాలా సింపుల్‌గా తీసుకున్నాడు దాన్ని. సింపుల్‌గా తీసుకోవడంతోటి ఆ మంట ఏదైతే ఉందో చిన్న చిన్నగా అయితే ఎగబాకింది. ఒకవేళ అతనే అప్పుడే ఏదైనా వాటర్ కట్టడమో లేదా ఫైర్ ఎగ్జిక్యూటివ్ తీసుకొని దాన్ని ఆర్పడం చేస్తే గనక అక్కడితో సమాప్తం అయిపోను. అలా చేయకుండా ఆ వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని చూస్తూ ఉన్నాడన్నమాట. అదే ఆరిపోద్దిలే అని నిర్లక్ష్యంతో చూస్తూ ఉన్నాడు. అది ఎక్కువైపోయింది. ఎక్కువైపోవడంతోటి ఏదైతే అగ్నిమాపకకు సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ ఉంటాయో అయి లేవు. అయి లేకపోయేటప్పటికి ఇంకేం చేస్తాడు అతను? ఎన్ని బకెట్‌లోని వాటర్ కొడతాడు? ఇంకా అతని చెయ్యి జారిపోయిందన్నమాట. చెయ్యి జారిపోయేటప్పటికి మొత్తం అపార్ట్‌మెంట్ అంతా కూడా మంటలు వ్యాపించేసాయి. చూడండి ఆ అపార్ట్‌మెంట్‌లో కూడాను ఏ విధంగా కట్టారంటే ఎగ్జిట్ అది ఎంట్రీ ఈ 2 కూడా ఒకే వేలో ఉన్నాయన్నమాట. అంటే ఒకే దారి ఇచ్చారు దానికి. ఆ ఒకే దారి ఇవ్వడంతోటి ఆ అపార్ట్‌మెంట్‌లో ఎంతమందైతే జనాలున్నారో వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి. ఒకేసారి మంటలన్నీ కూడా వ్యాపించడంతోటి అందరూ కూడా అపార్ట్‌మెంట్‌లో ఇరుక్కుపోయి ఏదైతే పొగ ఉంటుందో ఆ పొగకి ఎక్కువైపోయి పాపం ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి ఆడక పాపం దగ్గరగా 21 మంది చనిపోయారు. పొగతో కొంతమంది చనిపోతే, కొంతమంది కాలిపోయి చనిపోయారు. కొంతమంది అపస్మార స్థితిలోకెళ్ళిపోయారు. దగ్గర 28 మందయితే హాస్పిటల్‌లో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. సో, ఇదంతా జరిగింది ఎక్కడంటే ఏదైతే ఢిల్లీ ఉందో, ఢిల్లీ రాజధానిలో జరిగింది. దీనికి సంబంధించిన ఓనర్‌లు ఎవరంటే బజాజ్ అని చెప్పేసి ఓనరు, తన భార్య ఇద్దరు కూడా దీనికి వ్యవహరిస్తా ఉన్నారన్నమాట. ప్రధానమైన ఓనర్‌లు. సో, ఎప్పుడైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో, ఢిల్లీ పోలీసులు దీని మీద అయితే సమగ్రంగా అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఇలా ఎంక్వైరీ స్టార్ట్ చేశారో అసల ఈ అగ్ని ప్రమాదాన్ని పక్కన పెడితే దేశానికి సంబంధించిన చట్ట వ్యతిరేక పనులు బయటపడ్డాయన్నమాట. ఎవరైతే కొంతమంది బంగ్లాదేశీయులు ఆ అపార్ట్‌మెంట్‌లోని అక్రమంగా వలస వచ్చి నివసిస్తున్నట్టయితే ఎంక్వైరీలో తేలింది. దాని అంతటికి కూడా సహకరించింది ఎవరైతే ఈ బజాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి తన భార్య ఇద్దరు కూడా సహకరించినట్టు తెలిసిందన్నమాట. వీళ్ళకి ఆధార్ కార్డులు కూడాను ఈ బజాజ్ అనే వ్యక్తి యొక్క అడ్రెస్ ఏదైతే ఉందో, ఈ అడ్రెస్ ఈ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో, దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆధార్ కార్డులన్నీ కూడా సృష్టించుకున్నారంట. ఈ ఆధార్ కార్డులన్నీ కూడా సృష్టించుకొని ఆ ఢిల్లీలో మొత్తం ఇండియా అంతా కూడా తిరుగుతా ఉన్నారు. అంటే మేము ఇండియన్స్ అని చెప్పి. ఎప్పుడైతే మన బంగ్లాదేశ్‌కి మనకే అక్కడ బోర్డర్‌లో పడతలేదో మరి ఇటువంటి వ్యక్తుల్ని వరుసగా తీసుకొచ్చి ఇటువంటి పనులు చేయకూడదు కదా! ఎందుకంటే బంగ్లాదేశ్‌కి మనకు పడదు. పాకిస్తాన్‌కి మనకు పడదు. అటువంటి వ్యక్తుల్ని ఆ బోర్డర్ నుంచి తరిమేయాలి గాని ఇలా ఇండియాలోకి తీసుకురావడం వల్ల మన ఇండియాకి పరిస్థితి ఏంటి? మరి దేనికైనా సిద్ధపడతారన్నమాట. మన ఇండియాలోని బాంబ్ బ్లాస్ట్ చేయడానికైనా సిద్ధపడతారు. మరి రీసెంట్‌గా అయితే కార్ బాంబ్ జరిగింది. కార్ బాంబు చూడండి ఒకసారి ఒక ఉగ్రవాదే కదా వాళ్ళు. ఈ విధంగా అయితే పాల్పడే అవకాశం ఉంది కదా! ఎందుకంటే ఒక ఉగ్రవాదాన్ని పోషించే వ్యక్తులే అవుతారు కదా వీళ్ళు. ఇప్పుడైతే ఢిల్లీ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఈళ్ళని.
ఎందుకంటే ఢిల్లీ పోలీసులే కాదు ఇది. డైరెక్ట్‌గా ఢిల్లీ సీఎం వరకు ఎళ్ళింది మ్యాటర్. ఢిల్లీ సీఎం క్లియర్ కట్‌గా చెప్పిందన్నమాట. వీళ్ళ మీద అయితే కఠిన శిక్ష ఉండాలి వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళు ఎంక్వైరీ కూడా చాలా లోతుగా చేయండి. ఇదే కాకుండా ఇంకెన్ని ఇటువంటి మోసాలు చేశారనే విషయాలు కూడా బయటపడాలని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తా ఉన్నారన్నమాట. చూడండి ఈళ్ళ వల్ల దగ్గర దగ్గర 21 మంది చనిపోయారు. అంతేకాకుండా దేశంలోకి అక్రమంగా వలసలుగా తీసుకొచ్చే వ్యక్తుల్ని అక్కడ పోషిస్తా ఉన్నారన్నమాట. దేశాన్ని నాశనం చేయడానికైతే ఇటువంటి వ్యక్తులు పుట్టుకొస్తా ఉన్నారు. సో దీన్నైతే ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యక్తుల వల్ల అయితే పాపం దగ్గర దగ్గర 21 మంది కుటుంబాల్లో నిజంగా తీవ్ర శోకమైతే నిండిపోయిందన్నమాట. ఎందుకంటే అపార్ట్‌మెంట్ కట్టినప్పుడు డబ్బులు కుమ్మరించి ఈ అపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో దీనికి పర్మిషన్ లేకుండా అయితే కట్టారంట. ఈ అపార్ట్‌మెంట్ కూడా పర్మిషన్ ఉంటది. అది మున్సిపాలిటీని తీసుకోవాలి. ఇక్కడ ఈ వ్యక్తినే కాదు మొత్తం వ్యవస్థ అంతా కూడా మనం అనాలి. ఎందుకంటే ఢిల్లీలో ఏదైతే మున్సిపాలిటీ అధికారులు ఉన్నారో ఆ మున్సిపాలిటీ అధికారులు కూడా ఈ అపార్ట్‌మెంట్‌కి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చుంటారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ లేకుండా అపార్ట్‌మెంట్‌ని ఏ విధంగా వదిలేసారు ఈళ్ళు? ఎందుకంటే ఒక అపార్ట్‌మెంట్ కట్టినప్పుడు దానికి సంబంధించిన ఏదైతే ఫైర్ సేఫ్టీ ఉంటదో అంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఈ తనిఖీలు చేస్తా ఉంటారన్నమాట. మరి ఎందుకెళ్ళలేదు? అంటే ఇదంతా కూడా ఎలా ఉందంటే ఇప్పుడు సమాజంలోని డబ్బులు ఇచ్చేస్తే గనక అధికారులకి ఇంకంతే. వాళ్ళు ఏం చేసుకున్నా గాని ఇంకేం అవసరం లేదు. అపార్ట్‌మెంట్‌లోకి ఎవరొచ్చినా గాని అవసరం లేదు. వాళ్ళు టెర్రరిస్టులు వస్తున్నారా? నక్సలైట్లు వస్తున్నారా? ఇంకెవరైనా వస్తున్నారనే విషయానికి సంబంధమే లేదన్నమాట. ఇంక డబ్బులిస్తే గనక అపార్ట్‌మెంట్‌లో ఏమేం చేసుకోండి, ఎన్ని అంతస్తులని కట్టుకోండి, ప్రజల ప్రాణాలు పోయినా మాకు సంబంధం లేని విధంగా అయితే అధికారులు ఉన్నారు. సో, అంతే కదా! ఇప్పుడు అక్కడ అపార్ట్‌మెంట్‌కి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు? ఏదైతే అగ్నిమాపకకు సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ గట్టా లేవు. అక్కడ దానికి ఎందుకు చూడలేదు వాళ్ళందరూ? ఇదంతా కూడా చూస్తుంటే ఇయన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారుల మేడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్నమాట. సో, ఇక్కడ చూస్తే గనక 21 మందిలోని దగ్గర దగ్గరగా 10 మంది దాకా అయితే మన ఇండియన్స్ చనిపోగా, ఒక 9 మందయితే ఆఫ్రికన్స్ చనిపోయారంట. ఒక ఇద్దరో, ముగ్గురో వేరే దేశంలో చనిపోయారంట. చూడండి పాపం ఆఫ్రికన్స్ కూడా వచ్చి అక్కడ నివసిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆఫ్రికన్స్ చదువు కోసమో, లేకపోతే ఏదైనా జాబ్ వచ్చే ఉంటది. ఎందుకంటే ఇండియాలో కూడా కొంతమంది ఇంజినీర్స్ ఆఫ్రికన్ ఇంజినీర్స్ ఇండియా వచ్చి కొన్ని జాబులు చేస్తా ఉన్నారు. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా చేస్తా ఉంటారు. పర్యాటనలో వచ్చి పర్యటిస్తా ఉంటారు మన ఢిల్లీకి. అటువంటి వ్యక్తులు కూడా అపార్ట్‌మెంట్‌లో ఉంటా ఉంటారు. అటువంటి వ్యక్తులందరూ కూడా చనిపోయారు పాపం. 9 మంది చనిపోయారంట ఆఫ్రికన్స్. ఇండియన్స్ ఏమో 11 మంది దాకా 10 మంది దాకా చనిపోయారంట. సో చూడండి ఏ విధంగా వ్యవస్థ జరుగుతా ఉందో. సో ఇదంతా పర్మిషను ఇదంతా చూడవలసిందంతా కూడా మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటివన్నీ చూడాలన్నమాట. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి శక్తులు పెరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి శక్తులను పోషించేది ఎవరు? కొంతమంది అధికారులన్నమాట. కొంతమంది అధికారులు ఏదైతే వాళ్ళిచ్చే ముడుపులు తీసుకొని జోబీలో పెట్టుకొని చక్కగా అనుభవిస్తా ఉన్నారన్నమాట. లగ్జరీ లైఫ్ అనుభవిస్తా ఉన్నారు. కానీ బలైపోయేది ఎవరు? సామాన్యమైన ప్రజలు. ఒకసారి ఆలోచిస్తే గనక ఏదైతే అపార్ట్‌మెంట్ ఉందో, అపార్ట్‌మెంట్‌కి సరైన రీతిలోని ఏదైతే ఫైర్ ఎగ్జిక్యూటివ్ ఉందో అదేవిధంగా అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన పర్మిషన్ అన్నీ కూడా అధికారులు ముందుగానే చూసుకుంటే గనక ఇటువంటి ప్రాబ్లమే రాకపోవునక్కడ. కానీ చూసుకోలేదు గాబట్టే ఈరోజు 21 మంది చనిపోయారు. మొత్తం దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైందన్నమాట. 21 మంది చనిపోయారంటే మామూలు విషయమా? ఇదే మ్యాటరు ఎక్కడైనా జరగొచ్చు. ఇప్పుడు ప్రతి సిటీలో కూడా అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. చాలామంది ఏమో చెప్పలేం గదా! దానికి పర్మిషన్ లేకపోయినా గానీ ఎంతమందికి ముడుపులు చెల్లించారు. ముడుపులు చెల్లించి ఎన్ని అపార్ట్‌మెంట్‌లు కట్టారు ఎవరికి తెలుసు? సో, ఈ విధంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే. మీరు అపార్ట్‌మెంట్‌లోకి గాని ఏదైనా ఎళ్తే గనక వేరే ఊరు ఎళ్ళినప్పుడు మీరేదైనా రూమ్ తీసుకుంటే గనక అక్కడ ఏదైతే అగ్నిమాపకకు సంబంధించిన భద్రత ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చూసుకోండి. అక్కడ మేనేజ్‌మెంట్‌ని అడగండి. మీరు ఎక్విప్‌మెంట్స్ పెట్టండి అని చెప్పేసి అదేవిధంగా ఒకవేళ ఫైర్ అయితే గనక అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఫస్ట్ వే ఎక్కడుంది? ఎలా తప్పించుకోవాలనే విషయాలు కూడా మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఫస్ట్‌గానే చూసుకోండిమాట. ఎందుకంటే అది ఫైర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటే గనక మీకు అవకాశం దొరకదు. ముందుగానే ఆలోచించాలి. ఒకవేళ జరిగితే ఏ విధంగా మనం ఎస్కేప్ అవ్వాలని. సో, చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి శక్తుల మీద కామెంట్ చేయండి. ఈ శక్తుల్ని పోషించేది ఎవరు? ఇటువంటి శక్తుల్ని పూర్తిగా అంతం చేయాలంటే ఏం చేయాలి? అనే విషయాల మీద కామెంట్ చేయండి. ప్రజలకి అవగాహన వచ్చే విధంగా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.